నియామకాలు తగ్గించే యోచన లేదు అని చెప్పి టీసీఎస్ సిఇఓ కృతి వాసన్ రీసెంట్ గా దీనికి సంబంధించి చెప్పారు. అండ్ ఇంకొక మాట ఏమన్నారంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఆర్థిక వ్యవస్థలో కొన్ని ఆర్డర్లు ఖాతాదారుల నుంచి కానీ ఐటీ సంబంధించి కానీ ఇంకా ఎక్కువ అవసరం పడతారు, ప్రాజెక్టులు పెరుగుతున్నాయి అనే విధంగా ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారు. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే డెఫినెట్లీ ఎవరైతే ఉన్నారో కంపల్సరీ జనరేటివ్ ఏఐ అనేది ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ డేస్ లోనే ఉంది. ఖచ్చితంగా మనం దానికి మైండ్ సెట్ ప్రిపేర్ అయితే డెఫినెట్లీ మనకి ఫ్యూచర్ అనేది ఉండబోతుందని చెప్పి దీనికి సంబంధించిన అప్డేట్. అండ్ నేను ఒకటే చెప్తా ఉన్నా, కంపెనీస్ ప్రాజెక్టులు వస్తున్నాయి, డెఫినెట్లీ రిక్రూట్మెంట్ కూడా పెరిగే అవకాశం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. అందుకు తగ్గట్టుగానే వెరీ రీసెంట్ డేస్ లో ఈ ఇన్ఫోసిస్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా మనము ప్రాజెక్టులు అనేవి మంచి ప్రాజెక్టులు అనేవి తెచ్చుకోవడం అనేది యూకే నుంచి యూరోపియన్ కంట్రీస్ నుంచి తెచ్చుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అండ్ ఇక్కడ ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ప్రాజెక్టులు వస్తున్నాయి, రిక్రూట్మెంట్ పెరుగుతుంది అంటే ఇప్పటికిప్పుడు రిక్రూట్మెంట్లు పెరిగేదానికి ఛాన్సెస్ ఏం లేవు. కొంచెం స్లోగానే ఉంది మార్కెట్ అయితే. కానీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఎవరైతే జాబ్ చేస్తున్నారో, ఎవరైతే జాబ్లో జాయిన్ అవ్వాలనుకున్నారో, జాబ్ చేసే వాళ్ళు మీరు అప్డేట్ అవ్వాల్సిందే. జాబ్లో జాయిన్ అవ్వాలనుకున్న, కొత్తగా జాబ్ తెచ్చుకోవాలనుకున్న ఖచ్చితంగా మీరు అప్డేటెడ్ కంటెంట్ నేర్చుకోవాల్సిందే. ఈ రెండు కానీ మీరు చేయకపోతే మీ జాబ్ అనేది సెక్యూరిటీ లేదు. ఇదైతే చాలా క్లారిటీ ఉన్నా. అండ్ ఇంకో విషయం ఏంటంటే కొంతమంది అయితే గవర్నమెంట్ జాబులు వదిలేసి సచివాలయం జాబులు కానీ వేరే గవర్నమెంట్ బ్యాంక్ జాబ్స్ కానీ ఇవన్నీ వదిలేసి నేను సాఫ్ట్వేర్కి వస్తానంటున్నారు. సో చూసేదంతా నిజాలు కాదు. మీరు ఏదైతే ప్రతి జాబ్ లో కూడా ప్రెజర్స్ అనేది చాలా కామన్ ఉంటాయి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రెజర్ ఉండదు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పుగా ఆలోచిస్తున్నట్టే. సో అందుకని నేను ఏం చెప్తున్నానంటే జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఓకే, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఉన్న కెరియర్ని, కొత్త కెరియర్ ఏదో చేయాలని రెండింటిని పోగొట్టుకొని ఇబ్బంది పడద్దు. సో ఎప్పుడైనా ఇంకొక విషయం, ఒక స్టూడెంట్ వచ్చేసి నేను ఒక కోర్స్ ఇది నేర్చుకుంటే మీకు సూట్ అయ్యే కోర్స్ ఇది నేర్చుకోండి అంటే అది కాకుండా ఏదైనా ఈజీగా ఉంది అని అడుగుతున్నారు. ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్లో ఈజీగా కాదు, ఏం నేర్చుకుంటే జాబ్ వస్తుందని అడగండి. దానికి సంబంధించి మనం మాట్లాడుకుందాం, డిస్కస్ చేద్దాం, కౌన్సిలింగ్లో దానికి సంబంధించిన ప్లాన్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు ఇంకొక విషయం ఏంటి అంటే కొంతమంది అడుగుతూ ఉంటారు, అంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. సో అంటే ఇది ఏదైతే మీకు వర్కౌట్ కాలేదనుకో, మీకు అసలు మీకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ వచ్చే అవకాశం లేదు అంటే ఖచ్చితంగా నేను అవకాశం లేదని చెప్తాను, మీ సినారియోని గమనించి. సో దాన్ని బట్టి మీరు ఆలోచన చేసుకొని ముందుకెళ్ళండి. ఇట్ డజన్ మీన్ దట్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోర్స్ చెప్పి పంపించడం అయితే నేను చెయ్యను. ఎందుకంటే ఇప్పుడు ఒకటే కాదు, దానికి ఫ్యూచర్లో కూడా అతనికి మంచిగా కెరీర్ అనేది మంచిగా ఉండాలి. ఇది మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఓకే, థ్యాంక్ యూ.